హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే కాబట్టి ఈరోజు అందరు ఇంటికానే ఉంటారు కాబట్టి పొట్టు ఎంజాయ్ కరో, చికెన్ మటన్ కావో, ఎంజాయ్ కరో. చందు గుడ్ మార్నింగ్ రా. ఈరోజు సెకండ్ సెషన్ వచ్చేసి బండి నేర్పించేది వీడియో తీయమంటారు, కానీ మేము వీడియో తీయడానికి అంత ఫ్లెక్సిబిలిటీగా లేకుండే, అందుకని చెప్పేసి నిన్న వీడియో తీయలేదు. యాక్చువల్లీ ములుగు వరకు వెయిట్ చేసినాం. ములుగు వరకు తనే నడిపించుకొచ్చింది, తనే నడిపించుకుంటూ వచ్చింది. కానీ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఒక్కొక్క దగ్గర బండి అయిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. అదొక్కటి ఇంకొకటి బండి అటు ఇటు ఊగుతూ ఉంది, అదొక్కటి అడ్జస్ట్ అవుతుంది తెలుస్తుంది. ఇక ఈడనేమో అలోవేరా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తారు. దిస్ ఈస్ వేపాక. ఇది మరి అలోవేరా కట్ చేసి ఏదది? ఓ వాడు అలోవేరా ఉంది. హాయ్ సప్న, గుడ్ మార్నింగ్ సప్న. నీకు డ్రెస్ బాగుంది సప్న. దాయి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. నీ డ్రెస్ కాదు, నీ డ్రెస్ బాగాలేదు. నీ డ్రెస్ అస్సలు బాగాలేరా. రాకు, నువ్వు ఎవరు రమ్మంటున్నాను. సో యాక్చువల్లీ మొన్న చెప్పినుండే కదా, చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఎవరికైనా కూడా వీడి ఏమంటారు కానీ పేలిలో ఉన్న సుండ్రు కానీ ఈడిది కానీ పోవాలంటే వేపాకు తీసుకొచ్చి మంచిగా ఇట్లా మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇగో ఈ విధంగా అవుతుంది. కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిందని ఈ కింద పైన దీంట్లో ఇంకొంచెం అలవేర కలుపుతావా? ఏ విధంగా కలుపుతావు? అదేమో జిడ్డు ఉంటుంది. హౌ ఇది చెప్తే చేసేటప్పుడు చూడాలట ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే చందు నేను వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఈ పని పెట్టింది. ఇది పెడతావా కిందిది పెడతావా? మరి అట్లా ఉంటే మంచిగా ఉంటుంది కదా సార్. ఏమవుతుంది మంచిగా ఉంటుంది. ఎందుకు గలీజ్గా అనిపిస్తుంది? మళ్ళీ సాయం చేస్తే మొత్తం పోతుంది. పడితే డబ్బాయిలో దింపిద్దాం. అవసరం లేదు, ఒక్కసారి బైక్ అడిగి పోయినా అంటే కథం బోరేసి నెత్తి దానికి పెట్టినాం అంటే మొత్తం పోతుంది. ఎందుకు నేను దొరకపోతాగా? అరే ఓకేనా, ఓన్లీ తల మాత్రమే. దానికి జుట్టు పెట్టినా అంటే కథం బోర్ ప్రెషర్ కొడుతుంది. ఇంత మంచిది సప్న, వేస్ట్ కింద చేస్తావు సప్న. దాన్ని ఏం చేస్తుంది? ఆ జ్యూస్ పెట్టుకుంటావు, దీని ఏం చేస్తావు? మరి వేస్ట్ అంటావు, వేస్ట్ కాలేదంటారు. మా సప్న దగ్గర ఒకటి నచ్చింది ఏంటంటే, ఎంత కాస్ట్లీ ఉన్నా సరే కానీ దాన్ని పిప్పి వాడుతుంది, కానీ దాని ఒరిజినల్ వాడదు. ఏమే దడ్డనాటన్ రీసౌండ్ వస్తుంది. ఇది తినాలి సప్న. మళ్ళీ ఎప్పుడు తెద్దాం? సిటీలో ఉన్నప్పుడు మంచిగా అలోవేరా జ్యూస్ చేసుకున్నాం, అన్ని జ్యూసులు చేసుకున్నాం. వీడికి వచ్చిన తర్వాత జ్యూస్ లేదు, డికాషన్ లేదు, ఏం దొరికింది. హలో గిదే చెప్పొద్దు సప్న, బదలాం చేయదు ఊరిని. సరే మరి నువ్వు తీసుకురా బావా, అన్ని దొరికినప్పుడు. మరి నువ్వు ఊరిని బదలాం చేయాలంటే ఫస్ట్ ఉంటావు నువ్వు. ఇది కొంచెం కట్ చేయి. ఇది స్వచ్ఛంగా దొరికింది, దీనిమంట కానీ మనకు చేత కాదు. కానీ మేమేమన్నా వద్దంటున్నామా? అనవసరంగా నన్ను బదలం చేసి తిను. మరి నువ్వు కూడా తిను. నాకు ఆగు, గట్లా తీస్తే ఎట్లా తింటారు? నేను చాయ్ తాగిన ఆల్రెడీ, చాలు పాలు తాగేసిన. ఎగ్దాము గిందిరా ఈ ఇండియా మొత్తం అనుకున్నా నేను కింద పడేస్తామని. ఎవరైనా ఉల్టా కోస్తారా లేకపోతే పైన కోస్తారా స్వప్న? సో ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ మనం మన ఒట్లకి వేసేసుకుంటాం. ఒకటి వేసుకో, ఏం కాదు. సరే ఓకే, నేనే వేసుకుంటా డైరెక్ట్. ఓకేనా? ఈ రెండు ఉన్నాయి కదా, అంత మంచిగా ఉంటుందా? డైరెక్ట్ నోట్ వేసుకుంటే మంచిగా ఉంటుందా? అదంతా చేసేది రాదా? ఎగ్దాము గిందిరా ఇండియా మొత్తం. ఇంత ఇంకొచ్చమి దువ్వెంతో చూడు, అట్లంటేనే వస్తుంది. మరి పూరా ఖరాబ్ కర్ దియా. నేనేం ఖరాబ్ చేయలేదు. మేరే నెత్తికి भी थोड़ा लगाओ. పెట్టుకో. తింటావా? తినరా ఒకటి. సో ఫ్రెండ్స్, ఇది ఏం చేయాలంటే దువ్వెన, కొత్త దువ్వెన కొనుక్కొని, కొత్త సెకండ్ పాత దువ్వెన కొనుక్కొని దీనికి ఇట్లా గీకురి, ఇలా ఇలాంటి సన్న దువ్వెన తీసుకొని మంచిగా వస్తుంది. ఆ సన్న దువ్వెన తోటి ఇది మొత్తం ఇట్లా వేసి, ఇంతకు ముందు ఇది పట్టుకున్న ఇది ఉంది కదా, దీని ఏమంటారు వేపాకు జ్యూస్ ప్లస్ ఇది, ఈ రెండు అట్లా వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ అయ్యి కలపాలి. నాని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. నాని ఏమి ఈమె బొట్టు వాళ్ళకి ఇట్లా పెట్టారు? యాక్చువల్లీ నాని పాపకి నిన్న నైట్ ఫుల్ ఫీవర్ వచ్చింది, దాని తర్వాత వామిటింగ్స్ కూడా అయినాయి. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం దిష్టి తీసి కొంచెం పెడితే నాకు ఇది ప్లానింగ్ కింద అలవేరా కలుపుతా కొంచెం. సరే సార్
ఆమెకేం తెలుసు సుండ్రు మొత్తం పోతుంది దెబ్బకి. సుండ్రు పోతుంది. ఈడున్న నీ రోజులు పెట్టుకోవచ్చు. రోజు పెట్టుకోరా. ఇంటి పక్కనే ఇది ఉంది, ఇంటి ముంగటనే చెట్టు ఉంది. ఇవన్నీ స్వచ్ఛంగా దొరికినాయి మనకు. అయ్యా నేను ఇది ఒక గ్లాస్ తాగితే ఎట్లుంటుంది? తాగు బాబా. అట్లా పెడితే అరే చక్రాష్ ఒక గ్లాస్ చెప్పా. తారే గ్లాస్ చెప్పా, ఏం కదా పో. ఆయంద్రా తీసుకురాపో. నాకు వామిటింగ్ వస్తుంది. అరే నీకు కాదురా, నేను తాగుతా. ఏంటని ఎవరిది? ఇటు వాసన వస్తుంది. అటు తాగు. పాలు తాగురా అని ఫోన్ ఇటు ఎవరిది? ఫోన్ అత్తది. అత్త ఫోన్ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఫేస్ పెట్టుకుంటే గ్లో వస్తుంది. ఫేస్ వాసన వస్తుంది. ఎట్లా ఆయన వచ్చినాక పెట్టుకుంది. ఇప్పుడు మళ్ళా బండి మీద నేను ఎండ అయితే తొందరగా కానీ. సో ఫైనల్లీ ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిందని ముందుగా జుట్టు ఇప్పించుకోవాలి. జుట్టు అరే నీ జుట్టు ఏంద్రా గింత ఘోరంగా ఉంది. అసలు ఏముంది జుట్టుకి? ఏం లేదా అసలు ఆడ జుట్టు గింత కథ కూడా లేదు. ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అయిందని నెత్తికి రుద్దుకోవాలి. దాని దా కొత్త బర్రె పుట్టింది. ఎరా అబ్బాయి బాగున్నావా? నువ్వు పైన కూర్చో సప్న. నేను ముట్టుకోక నన్ను దయచేసి నీకు దండం పెడతా. నీ కాలు మొక్కమంటే ముక్తా. పాలు తాగుతాను. ఇది వదిలే. ఇక చేదు ఎందుకు పట్టుకుంటున్నాడు? మంచిగా పాలు పెట్టుకుని పాలు తాగుకుంటే పాలు తాగున్నాడు. పాలు ఆడు చూడవు వ్యాపకములు పట్టుకొని ఊగుతుండీడు. జజ్జన అడ్డన్ జజ్జన అడ్డన్ డడ్డన అడ్డన్ డడ్డన అడ్డన్ డడ్డన అడ్డన్ డడ్డన అడ్డన్. చలో స్టార్ట్. 1 2 3. ఒక సాపేసుకోవద్దా? కింద పడుతుందేమో సప్న. ఏం పడదా? పక్క చీ గుడ్డు వాసన. అక్కడ ఎగ్గు లేదు కాబట్టి గుడ్డు వాసన వస్తుంది అంతా. మరి ఎగ్గు పెట్టచ్చు కదా సప్న? ఒక ఎగ్గు మీద ఒకటి గుడ్డు కొడదాం. బా ఇంటికల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు కదా సప్న. ఆడోళ్ళకి అన్నాన్ని ఇచ్చేదే. అబ్బో మగోళ్ళు మరి ఎక్కువ గుడ్డు మీద ఉంటారు. మరి మీరు గుండు మీద ఉంటారు, మేము ఆడోళ్ళం. సో ఫ్రెండ్స్ ఇట్లా పాపడ్లు తీసుకోవాలి. ఈ పాపడ్లు తీసుకొని కొంచెం 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 మీకు ఇట్లా ప్రతి ఏరియాలో ఈడుదలున్నా ఇంకటి ఏదైనా ఉన్నావు మెయిన్ డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా ఇగో ఇట్లా పెట్టుకుంటే పోతుంది. మస్తు ఉంది. హాస్టల్ కదా, అక్కడ హాస్టల్లో ఎవరు పడతారు స్నానం చేయలేకుంటుంటారు కదా, అందుకని అది మొత్తం వస్తుంది అన్నట్టు. ఇది హాస్టల్ ఉంటే స్నానం చేయబుద్ది కాదరా? నిజం చెప్పురా, నిజమా కాదా? నా ఉత్తరం అంటే నిజమే. అయిపోయిందా సప్న? ఇంటికల పెట్టవా కింది దాకా? డాండ్రఫ్ ఫోన్ గిరికే ఉంటుంది కాబట్టి ఇటు దాకేనా? జుట్టా దాని ఏమంటారు? కొప్ప. శిరీష కొప్పేసుకో. కారుతుంది అంతా. అరే కారుతుంది అంతా. చీ చీ క్రియాన్స్ చీ చీ. అసలు క్లిప్ పెట్టుకున్నాను. బండి ఎవరు నడిపిస్తారు ఇప్పుడు? సరే ఎన్నికోలు కూర్చుంటారు? నేను రానమ్మా తల్లి. అది జుట్టు అట్లా చేసుకోవచ్చు సప్న, తప్పు. అంటుతుందేమో కానీ అట్లా చేయదు. ఈమెకి ఏమైనా మనీలా అంటే నీ జుట్టుకి అంటుతుంది. నీ జుట్టు ఏమున్నాయి ఈమెకి అంటుతుంది. నీ జుట్టు ఏమున్నాయి ఈమెకి అంటుతుంది. సో టైం వచ్చేసి 9 కావస్తుంది. ఇక మన ఇంట్లో టిఫిన్కి అయితే రెడీ చేస్తూ ఉన్నారు. సో టిఫిన్ వచ్చేసి నైట్ చెప్పింది కదా వెరైటీగా, అంటే ఏంటంటే మన సొరపిండి పెడతాని చెప్పింది. చంద్రగారు కూడా ఎప్పుడు తినలేట అసలు, అదంతా కూడా తెలియదు. సో సొరకాయ సొరపిండి కోసం అయితే ఇదే పిండి మళ్ళీ వాళ్ళు ఏమేమి వేసినావు? సొరకాయ ఉప్పు పచ్చిమిరపకాయలు నువ్వులు ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ. ధనియాల పొడి అలా కనబడతానే లేదు. విత్ పల్లీలు ఉన్నా. అరే ఇట్లా నొక్కురా, 2 కావాలి.
మనము సొరపిండి తింటుంటే తలగాలి అప్పుడప్పుడు పప్పు గుర్తుందా జర అటు స్మాష్ దాంతో అటు ఇట్లా మిక్సీలో వేసి అయిపోతాం మరి ఒక్కటి రౌండ్ పౌడర్ అయితే కదా అంతగానే అవుతుంది ఒకటి రౌండ్కి అమ్మాయి జస్ట్ అట్లా వేసి తిప్పేసేయాలి అయ్యో గీడుందమ్మా సరక నువ్వు కానీ 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 ఇక అవి ఇంకా బాగా వేయాలి కంపల్సరీ ఇప్పుడు అవి వేసేస్తే అన్న ఒకసారి అన్న దొరుకుతలే ఆరా ఏయ్ వద్దు అప్పుడు మనం తిన్నాం కాబట్టి జర ఆల్రెడీ తెలుసు మనకు తినడానికి కొత్త కొత్తగా కానీ తినేటప్పుడు అట్లా కూడా ఏర్పడదు ఇది సొరకాయ సొరపిండి అని కూడా ఏర్పడదు మనకు తొందరగా మామూలు సొరపిండి లెక్కనే అనిపిస్తుంది కొంచెం ఇంకా పిండి వేయవా ఇదేనా కొంచెం వేయి చాలా పోయి ఇది పిండి లెక్క లేదు నువ్వు కార్న్ పౌడర్ అంటావు బియ్యం పిండి కార్న్ పౌడర్ లెక్క ఉంది సరే వెరైటీగా ఉంది పిండి అంటే బియ్యం ఓన్లీ బియ్యం పిండి ఇది ఏం కలపలే ఇంకా దీంట్లో మళ్ళీ పట్టించుకురావాలి అయిపోయింది బియ్యం పిండి దారా చంద్ర దామ్ అయిపోయిందారా బా ఏం కష్టపడుతున్నావురా మొత్తం కాలేగారా ఏం కాదు నువ్వు చేతులు అంటా ఉంటే అబ్బాయి పోతాయి చిన్న చాట మంచిది మనది చూసినారా ఏం చూసినా ఇలా చూలే కదా ఏం కాదు తినేటప్పుడు తెలిసిపోతుంది కానీ కొద్దిగా అయింది మరి సరిపోతుందా ఇప్పుడు టిఫిన్ టైప్ జస్ట్ టైం పాస్ కా యాక్చువల్లీ సాయంత్రం కూడా వేసేది అసలు టైం పాస్ తినేటోళ్ళం టైం పాస్ లేదు సాయంత్రం చేసినాం అనుకో అసలు టైం ఉదిరుతలేదు అందుకని చెప్పి మరి టిఫిన్ సరిపోదు ఇవి ఎందుకు వెళ్ళిపోదు ఒక్కొక్కటి మొన్న తినలే ఒక్కొక్క రోజు గంటగానం తిని ఇప్పుడు ఒకటి అంటే పెద్దగా పెడితే ఒకటి తింటే అన్ని తిన్నాయి గుర్తొచ్చింది ఒక్కొక్కటి అంటున్నావు కదా రైట్ ఓకే నాకు అది ఆ వీడియో గుర్తురాలి అప్పుడు ఒక్కొక్కటి తింటే కడుపు నిండిపోయింది దవడలు గుంజరే పెద్దగా ఉంటది ఎక్కువ తినలేదు అవునవునవును సేమ్ జొన్న రొట్టె లాగానే అదే నాకు అది గుర్తురాలి ఆయిల్ ఎక్కువ ఊసి పెట్టినావు కదా అది ఇది సరిపోయింది గిన్నె ఉండాలి ఒకటి ఏందో లావు గట్టి ఉంటుంది అది గిదా అదే సొరపిండి యాక్చువల్లీ సొరపిండి గిన్నెనే ఇక ఆలంగా వాడతాం చిన్న చిన్న ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు బయట తెలుస్తుంది ఇలా పిండి తింజు అంతే కారం అవుతుంది ఉప్పు ఉప్పు తెలియదు మరి కొంచెం ఉప్పు నీకు తెలుసా అయ్యా నాకు తెలియదు మరి ఉప్పు కొంచెం ఉప్పు మరి మంచిగా ఉంది కానీ లైట్ ఉప్పు జరా వేయి మరి నువ్వే ఇంజెక్షన్ బొమ్మ తీసేసింది సరిపడికి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కడాయి మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవాలి ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఆయిల్ పడుతుంది మీదికి వెళ్ళి కొద్ది పోస్తూ ఉండాలి అంటే ఒక ముద్ద టైపేనా ఒక ముద్ద ఒక తినొచ్చు అనమాట అట్లాంటి ఎన్ని ముద్దలు అయితే ఏంలే 3-4 ముద్దలు అవుతాయి మనిషికి ఒకటి అట్లా ఈ కడాయి చిన్న కడాయి అలాంటివి దొరుకుతాయి డైరెక్ట్ మన ఓన్లీ సర్వపిండి సపరేట్ సర్వపిండి గిన్నెలు అలాంటివి తెచ్చుకోవాలి మనం కానీ రెగ్యులర్ వాడాం కాబట్టి యాక్చువల్ ఎన్ని ఉంటారు చాలా మందికి భగవాన్లు కూడా పెడతారు సన్నగా పెట్టు నలబెట్టేటప్పుడు దవడలు గుంజుతాయి సన్నగా పెట్టాలా అంటే కొద్దిగా వెడల్పు పన్నాం అనుకో ఇంకో సెట్ అవుతుంది మంచిగా అంతేనా ఇంకోటి ఇది సైడ్కి ఎక్కిందంటే మళ్ళీ ఉడకదు కదా మంట ఏడాదాకుతో ఆనే అవుతుంది ఇది చేసినట్టు ఇది ఓన్లీ లోపలనే పెట్టేసినాం ఆల్రెడీ స్టార్ట్ అయింది అది మూత పెట్టా దాని మీద మొన్నసారి మాడిపోలే మూత పెడితే మాడిపోతుంది అంటే మనం చూడం కాబట్టి మాడిపోతూ ఉంటుంది రైట్ సాలిగా మళ్ళీ ఆయిల్ వేయాలి చుట్టూ మొత్తం కొంత పెద్దనా ఓన్లీ ఒక ఫింగర్ పెడితే సరిపోతుండే చలో ఆయిల్ డాలో నేను యాక్చువల్లీ మహారాష్ట్ర సైడ్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో రీల్స్ వస్తాయి చూడు వాళ్ళు డైరెక్ట్ ఆయిల్నే వేసేస్తారు కడాయి ఉంటుంది చూడు కడాయినే వేసి తీస్తారు అంతగానం కలుస్తారు అక్కడ టేస్ట్ మంచిగా వస్తుంది కానీ మొత్తం ఆయిల్ ఉంటుంది అది ఎగిలిపోతుంది మళ్ళీ గుంజేసుకుంటుందేమో సొరపిండి అయితే రెడీ అయిపోయింది ఓపెన్ చేయాలి ఒకసారి ఓపెన్ చేయాలి మొత్తం ఓపెన్ చేయి రైట్ సేమ్ యాజ్ టీస్ కాకపోతే నీకు అదేమంటారు దాన్ని సొరకాయ సొరపిండి అనేది క్లారిటీ ఉండదు నార్మల్ కనిపించదు టేస్ట్ ఉంటుంది కదా అనిపించదు నువ్వు చెప్పేదాకా తెలియదు తినొక్కడొక్కటి తినరా
తిను ఒకసారి నా తిన్నాను నువ్వు అరే తిను తిను అబ్బా అవ్వ అరే ఒకటే ఆమెకి ఒకటే బుక్కకి బాగుంది కొంచెం తిన్నా ఇప్పుడు కానీ మెల్ల తిన్నారే మంచి నలమాలి ఎందుకంటే లేకపోతే కడుపున వస్తుంది మంచి దంగాలి అది నాని నువ్వు కూడా తెచ్చుకో పో దాన్ని కూర్చోపోరా ఆమె కింద కూర్చొని వస్తలేదట నేను ఇంజక్షన్ ప్రాబ్లం అలా తింటున్నావు నువ్వు ఎట్లా టేస్ట్ బాగుందా కానీ ఇలాగ ఎందుకు వచ్చిరానా యుద్ధానికి సిద్ధమైన వీరులారా యుద్ధం చేయడానికి వచ్చిరా కట్టలు కొడుతురా ఈక మొత్తం కోసి వాడిస్తాం రే అట్లా అనద్దురు అయ్యా బట్ట కట్టాలనగా నాయన షెడ్ కాడ ఆహా ఈ సైడ్దా అవి చినిగిపోతుందిగా మొత్తం అది మళ్ళీ పెద్ద రిస్క్ అన్నది లోపలికి ఉంది అది గడ్డి మొత్తం ఒక పని చేయాలి మరి ఈ కిందికే తీసి పైకి వెళ్ళి అట్నే రివర్స్లో కట్టాలి మొత్తం ఇస్తే కష్టం అది ఖరాబ్ అవుతుంది చెడు ఎందుకమ్మా సైకిల్ బయట పెట్టినావు ఈ పిల్లు ఉందా పోయిందా అంత ఏం లేదు అని ఉన్నంత ఇది మంచిగా అనగాలి అది ఇగో మన కట్టయితే ఇగో సగానికి ఆపేసినాము ఇంకా కట్టలు కావాలి కింది వరకు కట్టాం కానీ ఇక మొత్తం వరకు కట్టలు ఎక్కువ ఎండ పెడదామని చెప్పేసి పక్కకి అయితే పెట్టేసి అప్పటికి పెట్టినాము మొద్దు 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 ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ లోపలికి ఉంటుంది ఓహో వచ్చేసినావా అరే కొమ్మ కొట్టుకొచ్చినావా పడేసిరా మా మంచి మెస్తున్నాయి మేకలు కానీ ఇది ఎక్కువ పెడితే కూడా మేకలు పురుగు కొడతాయి అరే అందుకని తేవాలంటే భయం అవుతుంది సుభాష్ కొమ్మ ఇది సుభాష్ కొమ్మ లోపల రే చల్ చల్ ఇది పెడితే అన్ని ఉరికొస్తాయి మళ్ళీ ఇది దానుందా ఇలా రాత్రి పొద్దుగాల మిగిల్చినది నువ్వు నాకుతున్నాయి పరి 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 లోపల 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 దా ఎండ మళ్ళా ఘోరంగా అయింది చంపుతుంది ఎండ అక్క ఆగుదాయి అక్కకి అక్కకి అరే అరే నీ చెయ్యి 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 ఆగా ఆగు ఆగు ఇది నీ చెయ్యి నీ చెయ్యి నీ చెయ్యి నీ చెయ్యి నీ చెయ్యి గర్జలు చేసేది మిషన్ కుట్టేదా నేను గర్జల మీద ఇస్తారు చూసిన అది అనుకున్నాను కాదు మిషన్ కుట్టే మార్కర్ అది ఇది కాలు మీద అంటే గీయమంటది తెలుసా దీంతో నేను పడుకున్నా వచ్చాడు కాలు కదా ఇట్లా అంటుండు ఏంది పొరప్ప నడు సో ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి కర్రీ వచ్చేసి సండే స్పెషల్ బీరకాయ నిండా వలలో బియ్యం పోసి దంచంగా దీని మడి మా వలలో దగ్గు నా మెరిసే అరే గీకరా ఎందుకు గీక్తున్నావు అరే కసితోటి గీక్తుండేడు వద్దురా క్రియాంశ్ వద్దు సో దీంట్లో బీరకాయ పప్పు వేస్తున్నావు సప్న ఓన్లీ బీరకాయ అరే ఈ దగ్గరికి వెళ్ళి ఇది గుంజుకోరా మీ దగ్గరికి వెళ్ళి గుంజుకో ఇది బాతులాగనా దాయి నాని జ్వరం వచ్చిందా ఆమె మస్తు జ్వరం ఉంది ఆమెకు అయితే లేదు కానీ బలి మీటికి నాకులా తిరుగుతుంది నా లెక్కనే కదా నాని ఇంత కాలుతుంది తెలుసా అబ్బా అదే చెప్పొద్దు కదా నాని ఇప్పుడు నువ్వు అట్లా కాలుతుంది అనగానే వచ్చి కథమ్మ ఇక కాలుతుంది ఆమె అప్పటి నుంచి అట్లా గడ్డలు అంటుంది ఏమైందిరా
బామ్ అంట బామ్